అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఏకాదశి ఉత్తరాషాఢ నక్షత్రం శనివారం. చాలా విశేషమైనటువంటి రోజు. శనివారం ఏకాదశి కలిసి వస్తే చాలా విశేషమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే ఏకాదశి తిథి నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన తిథి. అయితే శనివారం రోజు నారాయణుడి మంత్రం జపించాలి. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వలన స్వామివారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. పూర్వకాలంలో అందరి ఇళ్లల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుని పేరు పెట్టేవారు. ఎందుకంటే మనం దేవనామస్మరణ చేయకపోయినా ఆ పేరుతో అయినా వారిని పిలుస్తూ ఉంటే ఆ పుణ్యఫలమైనా వస్తుంది అని. మరియు మన పేరుతో ఎవరైనా మనల్ని పిలుస్తుంటే వారికి పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో అలా పేర్లు పెట్టేవారట. ఈ కాలంలో అయితే దేవుడి పేరు పెట్టినా కూడా దాన్ని సగం చేసే పిలుస్తున్నారు. కానీ ఎవరినైనా పిలిచేటప్పుడు పూర్తి నామంతో పిలవడం చాలా మంచిది. అయితే ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరి మంత్రం. రామానుజాచార్యుల వారు చిన్న వయసులోనే నారాయణ మంత్రాన్ని ఉపదేశం తీసుకుని ఈ నామంతో అందరి జన్మలు పావనం అవ్వాలని, మహావిష్ణు అనుగ్రహం ఉండాలి అని తెలుసుకుని రామానుజాచార్యుల వారి గ్రామంలోని మహావిష్ణువు దేవాలయాన్ని శిఖరంపైకి ఎక్కి ఊరంతా చూస్తూ ఉండగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తారట. ఆ తర్వాత ఆ నారాయణ మంత్రాన్ని అందరూ విని ప్రతి ఒక్కరూ జపించడం ప్రారంభించడం జరిగింది. ఇది 100 ఏళ్ల క్రితం నాటి మాట. నారాయణ మంత్రంలో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి స్వయంగా తెలుసుకోవాలి అంటే రోజు 3 పూటల ఉదయం 108 సార్లు, ఆఫ్టర్నూన్ 108 సార్లు, నైట్ 108 సార్లు ఇలా రోజుకి త్రికాలంలో నారాయణ మంత్రాన్ని జపించి తదుపరి ఆహారాన్ని సేవిస్తూ ఉంటే ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది స్వయంగా గమనించవచ్చు. ఇదే నారాయణ మంత్రాన్ని ఏదైనా పని ప్రారంభానికి ముందు 108 సార్లు జపించి ఆ పనిని ప్రారంభించినట్లయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ పని విజయవంతం అవుతుంది. నారాయణ మంత్రం అంటే అంత గొప్పది. నారాయణ అంటే కష్టాలు అని చాలామంది జపించకూడదు అంటూ ఉంటారు. కానీ అందరూ జపించవచ్చు. జపించడం వలన స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక మంచి మాట. జీవితంలో కర్మ అనేది ఎవరినీ వదలదు. శ్రీకృష్ణ పరమాత్ములు కూడా కర్మను అనుభవించారట. అంటే దేవతలను కూడా వదలదు అంటే ఇంకా మనల్ని వదిలి వెళ్ళదు కదా. కర్మ ప్రభావం దాని రుణం తీర్చుకోవడానికే వచ్చే తీరుతుందట. కానీ భగవంతుని నమ్మడం వలన, కర్మని స్వీకరించడం వలన పెద్దగా జరిగేది చిన్నదానితో వెళ్ళిపోతూ ఉంటుందట. జీవితంలో ఎప్పుడైనా ఎటువంటి సమస్య వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోతుంది అనే నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కర్మను చూసి భయపడుతూ ఉంటామో అది భయపెడుతూనే ఉంటుంది. మనం కూడా భయపడాల్సిందే. ప్రపంచంలో ఎంత శ్రేష్టమైన పక్షులున్నా, ఎంత పైకి ఎగిరినా, ఎన్ని రోజులు పైనే ఉన్నా ఏదో ఒక రోజు అది భూమిపై దిగాల్సిందే. అదేవిధంగా మన కర్మ అనేది ఏదో ఒకరోజు మనపై ప్రభావం చూపిస్తుంది. మనం చేసిన పుణ్యం మనల్ని కాపాడుతూనే ఉంటుంది. అందుకే చెడు కార్యాలకు దూరంగా ఉంటూ మంచి కార్యాలు చేస్తూ ఉండడానికి ప్రయత్నించాలి. పెద్దవారిని గౌరవించాలి. కుటుంబంలో ప్రేమతో కాస్త సమయాన్ని గడుపుతూ ఉండాలి. నిజానికి ఇందులో ఉన్న తృప్తి వేరే దేనిలోనూ ఉండదు. ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా కూడా, ఏదైనా జరిగినా, మంచైనా చెడైనా కుటుంబ సభ్యులతో పంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆ సమస్యకు మార్గాలు అందిస్తారు. దానిని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి సమయంలోనూ మనతో ఉండేవారు ఎవరో తెలిసిపోతుంది. నిజానికి మిత్రులు ఎవరు అంటే మన కష్టకాలంలో మనకి ధైర్యం చెప్పి మనకి తోడు నిలిచేవారు నిజమైన స్నేహితులు. అంతేకాని మన అందాన్ని, ఐశ్వర్యాన్ని, పొజిషన్ని చూసి స్నేహం చేసే వాళ్ళది స్నేహం అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది. ఇదే ఈరోజు మంచి మాట. గృహ సంపద. ఈరోజు మీ కలలు నిజమవ్వడానికి ఒక మంచి పరిష్కారం. చాలామంది నేను ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అని కలలు కంటూ ఉంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద ఆశ అనేది ఉంటుంది.
కొన్నిసార్లు కొంతమంది ఏదైనా సాధించాలని ఎంత ప్రయత్నించినా, అన్నీ ఉన్నా కూడా ఏదో కర్మ వలన ఏదీ ముందుకు వెళ్ళదు. అందుకే జ్ఞానంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొంతమందికి పుణ్యక్షేత్రాలు వెళ్ళాలని ఆశ ఉంటుంది. వారి దగ్గర ధనం కూడా ఉంటుంది, కానీ వెళ్ళలేరు. అంటే కర్మ వదలదు. అలా ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఇలా ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అనుకున్నవి జరగడానికి గృహ సంపదలో ఒక మంచి పెయింటింగ్ ఉంటుందట. ఆకాశంలో తెల్లగా ఎగురుతూ వలస వెళ్తున్న పక్షులు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నీటిపై ఎగురుతున్న పక్షులు, ఆకాశం పెద్దగా కనిపించి కొంచెం సముద్రం కనిపించాలి. ఇలాంటి ఒక చిత్రపటం ఇంటిలో ఈశాన్య భాగంలో ఉత్తరం గోడకి లేదా తూర్పు గోడకి తగిలించడం మంచిది. మనం బయటికి వెళ్ళేటప్పుడు అలా దాన్ని చూస్తూ ఉండడం వలన మన శరీరానికి, మన బ్రెయిన్కి ఆలోచనలో మనకి తెలియకుండానే మన సంకల్పం దృఢంగా చెంది మనకి అటువంటి యోగాలు ప్రాప్తిస్తాయట. ఏదైనా సాధించాలి అనుకునేవారు ఈ పెయింటింగ్ పెట్టడం వలన ఖచ్చితంగా మంచి మార్పు కనిపిస్తుంది. ఇక ఆయుక్షేమం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలామందికి ఈ కాలంలో విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా వస్తూ ఉంది. ఇది ఎందుకు వస్తుంది అంటే వారు తినే ఆహారపు అలవాట్లు మరియు వారు తినే ఆహారం. పూర్వం నుండి మనకి ప్రకృతిలో దొరికే ఎన్నో ఆకులు, కూరగాయలు, ఎన్నో విటమిన్స్ ఉన్నవి లభిస్తూ ఉన్నాయి. కానీ కొంతమందికి శాకాహారం తినడంపై అంత ఆసక్తి ఉండదట. కానీ నిజానికి శాకాహారం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడైనా ఆరోగ్యం సరిగా లేనప్పుడు శాకాహారులు మెడిసిన్కి త్వరగా కోలుకుంటారు మాంసాహారుల కంటే. ఫ్యాటీ లివర్ ఉన్న, బ్లడ్లో ఫ్యాట్ ఉన్న, క్యాన్సర్ ఉన్న, అంటే అన్నిటికీ డాక్టర్స్ సూచించేది ఒకటే, శాకాహారం తీసుకోండి అని. ఆహారంలో చాలామంది కరివేపాకు ఏరి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ కరివేపాకు వలన బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుందట. కళ్ళకి చాలా మంచిది. స్త్రీలలో హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. పిల్లలు హైట్ వచ్చేస్తారు. బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కరివేపాకు తినని వాళ్ళల్లో ఇప్పుడు చెప్పుకున్న అన్నింటిలో డెఫిషియన్సీ అనేది ఉంటుంది. కాబట్టి కరివేపాకు అందరూ తినాలి. కరివేపాకును నీడలో ఎండబెట్టి కారంలా చేసుకుని రోజు కొంచెం తినడం వలన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కరివేపాకు తినని వాళ్ళు నిరుపేదలైపోతారని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే కరివేపాకు అంటే కుబేరుడన్నమాట. అంతేకాదు కరివేపాకు తినడం వలన యవ్వనంగా కనిపిస్తారు. ఇక దివ్య పూజ. ఉదయాన్నే తలస్నానం చేసి అరిటాకు మీద గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి ఆ ప్రమిదలని అరిటాకు మీద పెట్టి నెయ్యితో దీపం వెలిగించాలి. తర్వాత లక్ష్మీనారాయణ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టకం కానీ పఠించాలి. దీపాలు కొండెక్కాక వాటిని రొట్టెలుగా చేసి ఇంట్లో వారందరూ ప్రసాదంగా స్వీకరిస్తే పితృదోషాలు తొలగిపోయి సూర్యుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. దీనివలన ఆరోగ్యం, వంశాభివృద్ధి, ఉద్యోగం ప్రాప్తిస్తాయి. ఇక నేటి ఆలయ విశేషాలు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అంటూ ఉంటాం. వెంకటేశ్వరాయ అనేటటువంటి పేరు అత్యంత విశేషమైనది. వేం అంటే పాపాలు అని, కట అంటే తొలగించే అని అర్థం. ఈశ్వరుడు అంటే దేవుడు అని అర్థం. అంటే పాపాలను తొలగించేవాడు ఆ వెంకటేశ్వరుడు స్వామి అని అర్థం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అనేక దేవాలయాలలో కొలువై భక్తుల పూజలు అందుకుంటూ ఉంటారు. ఉత్తరాది ప్రాంతాలలో వెంకటేశ్వర స్వామి వారిని బాలాజీ అనే పేరుతో వ్యవహరిస్తారని అందరికీ తెలిసిన విషయమే. అలా పూణేలోని అహోబిళ మఠం వారిచే నిర్మాణం గావించిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పూణే నగరంలో పాషాణ్ ప్రాంతంలో సుసూ రోడ్లో నెలకొని ఉన్నటువంటి శ్రీ బాలాజీ మందిరంలోని స్వామివారు నిత్యం ఎంతోమంది భక్తులకు దర్శనమిస్తూ ధర్మబద్ధమైన వారి కోరికలని నెరవేర్చుతూ ఉన్నారు. పూణేలో మొత్తం 7 బాలాజీ ఆలయాలు ఉన్నాయి. అయితే అహోబిళ మఠం వారిచే నిర్మితమైనటువంటి ఈ బాలాజీ మందిరం అన్నిటికన్నా అతి ప్రాచీనమైనది. 1998వ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభమై 2002వ సంవత్సరంలో ఆగస్టు నెలలో పూర్తి చేసుకుంది ఈ బాలాజీ ఆలయ నిర్మాణం. ఈ బాలాజీ ఆలయ నిర్మాణం దేశ విదేశాలలో అహోబిళ మఠం వారు అనేక మఠాలను నెలకొల్పారు. 45వ అహోబిళ మఠాధిపతి జీయర్ శ్రీ 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 అడలియర్ సింగర్ ఆధ్వర్యంలో ఈ మందిర నిర్మాణం రూపుదిద్దుకుంది.
సాధారణంగా వైష్ణవ ఆలయాల్లో ఉప ఆలయాలు ఉండవు. కానీ ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో వినాయకుడిని ఎక్కువగా పూజించడం వలన స్వామివారికి ఈ బాలాజీ మందిరంలో ఉప ఆలయం ఉంది. ఈ దేవాలయ ఆవరణలో రామాలయం, ఆంజనేయ స్వామి వారి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఆశ్రితుల అభయప్రదాత అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ దేవాలయంలో స్వామివారి విగ్రహం 12 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంగణంలో ఆళ్వార్లను కూడా దర్శించుకోవచ్చు. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి శ్రవణ, మఖ నక్షత్రాలలో విశేషమైనటువంటి అభిషేకాలు నిర్ణయించబడతాయి. కాబట్టి అందరూ కూడా ఇటువంటి మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించుకుని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. మొండి బాకీలు వసూలు అయ్యేందుకు ఈరోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించి గంగాజలంలో కానీ లేదా పన్నీరులో కానీ ముంచి బిల్వదళాలపై గంధం నీటిని సంప్రోక్షణ చేయాలి. వాటితో స్వామివారిని పూజించి వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.